పరిస్థితులు మారుతున్నాయి. పెళ్లైన తర్వాత కూడా హాట్ హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఇదే లిస్ట్ లో రకుల్ ప్రీత్ సింగ్ చేరబోతోంది. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సత్తా చాటేందుకు పక్కా ప్లాన్ రెడీ చేసుకుంటోంది రకుల్. ఎటకేలకు రకుల్ ప్రీత్ సింగ్ బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పడింది. నిర్మాత జాకీ బగానీతో 7 అడుగులు వేసింది. మరి రకుల్ ఇకపై సినిమాలు చేస్తుందా లేక కుటుంబ జీవితానికి అంకితం అవుతుందా అంటే రకుల్ ఎప్పటిలాగే సినిమాలు చేస్తోందని తెలుస్తోంది. పెళ్లికి కెరియర్ కి సంబంధం లేదని ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ నిరూపించారు. ఐశ్వర్య రాయ్ నుంచి లావణ్య త్రిపాఠి వరకు అంతా కెరీర్ ని కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు రకుల్ కూడా ఇదే లిస్ట్ లో చేరబోతుంది. నిజానికి పెళ్లికి ముందే రకుల్ కొన్ని ప్రాజెక్ట్స్ ని కమిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ పై ఉంటే మరికొన్ని ప్రారంభం కావాల్సి ఉంది. కొత్త కథలకు సంబంధించి సంప్రదింపులను కూడా ఈ బ్యూటీ వేగంగా జరుపుతోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతానికి హనీమూన్ లో బిజీగా గడుపుతున్న ఈ భామ త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ లో రచ్చరేపడానికి రెడీ అవుతోంది. ఇక పెళ్లైన కొత్తలో రకుల్ యాక్టివిటీస్ ఈ రేంజ్ లో ఉంటే సినిమాలు చేయకుండా ఆమెను ఎవరు ఆపగలరు అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. ఏదేమైనా సౌత్ నార్త్ ఇండస్ట్రీలో పెళ్లి కాని భామలంటే పెళ్లైన భామలకే ఎక్కువ గిరాకీ కనిపిస్తోంది. జాకీ భగ్నాని కూడా హీరో కమ్ ప్రొడ్యూసర్ కావడం కూడా రకుల్ కి కలిసొచ్చేలా కనిపిస్తోంది. మూవీ మొఘల్ రామనాయుడు వారసుడుగా వెంకటేష్ ఎంట్రీ ఇచ్చాడు. ఆయన హీరోగా కొనసాగుతున్న సమయంలో నిర్మాతగా మారారు ఆయన సోదరుడు సురేష్ బాబు. ఇక సురేష్ బాబు నిర్మాతగా కొనసాగుతున్న సమయంలో ఆయన పెద్ద కుమారుడు రానా లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. 6 అడుగుల కటౌట్, మంచి అంగీకం ఉండటంతో ఆయనకు త్వరగానే టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కింది. అయితే అనారోగ్య కారణాలతో గత కొన్నాళ్ళ నుంచి నటుడుగా సినీ పరిశ్రమకు దూరంగా ఉంటున్నారు రానా. అయినా సరే ఒక పక్క నిర్మాణాలు చేస్తూ మరో పక్క VFX కంపెనీ నడుపుతూ సినీ రంగానికి చెందిన పని చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఆయన గురుగావ్లో జరిగిన సినాప్స్ 2024 అనే ఈవెంట్స్ లో తన ఆరోగ్యం గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకు చిన్నతనంలోనే కార్నియా మార్పిడి జరిగిందని, ఇక కొన్నాళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక అన్ని వైద్యాల కంటే ప్రకృతి వైద్యం మెరుగైనదని, తనకు గతంలో తీవ్ర అనారోగ్యం ఎదురైనప్పుడు ప్రకృతి వైద్యమే తను కాపాడిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్ కంటే ముందు అనారోగ్యం కారణంగా తాను కొంత మౌనంగా క్రూరంగా మారిన ఫీలింగ్ కలిగిందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాను అలా మారటం చూసి కొంతమంది బాహుబలి సినిమాలో పాత్ర కోసం అలా మారనని అనుకున్నారు. మరికొందరు అనారోగ్యంతో ఉన్నానేమో అని అడిగేవారు. కానీ నేను వారికి అప్పుడు సమాధానం చెప్పలేదని రానా చెప్పుకొచ్చారు. ఇక ఎవరైనా తన అనారోగ్యం గురించి అడిగే ముందు కిడ్నీ లేదా కన్ను దానం చేస్తే తప్ప దాని గురించి అడగవద్దు అని చెప్పానని, ఎందుకంటే ఆ సమయంలో తాను చేస్తున్నది తనకే నచ్చలేదని రానా చెప్పుకొచ్చారు. ఇక రానా ప్రస్తుతం తేజ కాంబినేషన్ లో రాక్షస రాజా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది, ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుంది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేదు. పేపర్ బాయ్ చిత్రంతో ప్రతిభావంతమైన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న జయశంకర్ దర్శకత్వంలో హరి అనే సినిమా తెరకెక్కింది. ఆర్వి రెడ్డి సమర్పణలో ఆర్వి సినిమాస్ బ్యానర్స్ పై శ్రీనివాస్ రామిరెడ్డి, తిప్పప్ప నాయుడు, పురిమెట్ల, శేషు మారంరెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో వినోద్ వర్మ, సూర్యం పురిమెట్ల, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు నటిస్తున్నారు. ఇక ఇప్పటికే హరి సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన క్యారెక్టర్ లుక్స్, ట్రైలర్, సాంగ్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలు నటించిన వినోద్ వర్మ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ను తాజాగా విడుదల చేశారు. ఓ పెద్ద లైబ్రరీలో ఇంపాక్ట్ విషయాలు నోట్ చేసుకుంటున్న వినోద్ వర్మ స్టిల్ ఆసక్తికరంగా కనిపిస్తుంది. హరి సినిమా ప్రస్తుతం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఈ సినిమా రిలీజ్ విషయంలో ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ భాగస్వామి కానుంది. త్వరలోనే హరి సినిమాను గ్రాండ్ గా థియేటికల్ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా హిందీ రీమేక్ పై బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్ బచ్చన్, తమిళ రీమేక్ మీద శివ కార్తికేయన్ ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హరి సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించబోతున్నారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష, శ్రీనివాస్ రెడ్డి, చమ్మక్ చంద్ర, శివలేఖ సుధాకర్, సురభి, ప్రభావతి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మలయాళ సినీ పరిశ్రమలో 2024 ఫిబ్రవరి ఒక మరపురాని ఘట్టంగా నిలవనుంది. ఎందుకంటే ఈ నెలలో రిలీజ్ అయిన సినిమాలు ఒకదాని తర్వాత మరొకటి చర్చనీయాంశంగా మారాయి. అద్భుతమైన టాక్ తెచ్చుకోవడమే కాదు, మైండ్ బ్లాక్ అయ్యే కలెక్షన్లు కూడా రాబట్టుంది ఈ సినిమాలు. కేరళ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాదు, టాలీవుడ్ ని కూడా ఆకర్షించాయి. మలయాళంలో వచ్చిన భ్రమయుగం సినిమాను ఇప్పటికే తెలుగులో రిలీజ్ చేశారు. ఇక ప్రేమలు హైదరాబాద్ లో ఘన విజయం సాధిస్తున్న క్రమంలో దాన్ని మార్చి 8, 2024న తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. రాజమౌళి తనయుడు SS కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులో మన ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పుడు మరో మలయాళంలో హిట్ అయిన
మంజుమెల్ బాయ్స్ తెలుగులోకి డబ్ అయ్యే సమయం వచ్చేసింది. మంజుమెల్ బాయ్స్ తెలుగు విడుదల తేదీ ఇప్పుడు లాక్ అయింది. తాజా అప్డేట్ ప్రకారం ఈ స్ట్రీట్ ఎడ్స్ సర్వైవల్ థ్రిల్లర్ తెలుగులోకి డబ్ చేయబోతుంది. దీనిని మార్చి 15, 2024న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఓ ప్రముఖ నిర్మాత ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ ని కొనుగోలు చేశారని, రానున్న రోజుల్లో ప్రమోషనల్ ఈవెంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. అంటే ఈ లెక్కన రాబోయే 2 వారాల పాటు మలయాళ చిత్రాలు, ప్రేమలు, అలాగే మంజుమెల్ బాయ్స్, భీమా, గామి వంటి రెగ్యులర్ తెలుగు సినిమాలతో పోటీ పడనున్నాయి. మంజుమెల్ బాయ్స్ అనేది కొడైకెనాల్ కు వెళ్లి గుహను చూడాలని అనుకుని ఇబ్బందులో పడే స్నేహితుల బృందం కథ. 2006లో నిజంగా జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని చిదంబరం, ఎస్ పొదువాల్ తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే దాదాపు 40 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా, ఇలియానా హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ తేరా క్యా హో గయా లవ్లీ సోషల్ కామెడీ చిత్రంగా రూపొందిస్తున్న ఈ చిత్రం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న థియేటర్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బల్విందర్ సింగ్ జంజువా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ నవ్విస్తూనే పలు సామాజిక అంశాలను టచ్ చేస్తూ ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. తేరా క్యా హో గయా లవ్లీ సినిమా అందం, వరకట్నం లాంటి విషయాలను ప్రధానంగా ప్రస్తావిస్తోంది. అందం లేని అమ్మాయిలు సమాజంలో ఎలా చిన్నచూపుకు గురవుతున్నారు అనే విషయాన్ని దర్శకుడు బల్విందర్ ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఈ సినిమాలో ఇలియానా అందంగా లేని అమ్మాయిగా కనిపించింది. ఆమె రంగు కారణంగా ఎన్నో పెళ్లి సంబంధాలు క్యాన్సిల్ అవుతాయి. రెట్టింపు కట్నం ఇస్తే అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని ఓ కుటుంబం ముందుకొస్తుంది. అదే సమయంలో ఇలియానా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కట్నంగా ఇవ్వాల్సిన ఖరీదైన వస్తువులన్నీ దొంగలు దోచుకుంటారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును హర్యానా పోలీసులు అధికారి రణదీప్ దర్యాప్తు చేస్తాడు. దొంగలను పట్టుకునేందుకు ఆయన ప్రయత్నిస్తాడు. విచారణలో భాగంగా ఇలియానాతో పాటు ఆమె కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తాడు. ఆ సమయంలో ఆమెను ఇష్టపడతాడు. అప్పుడు ఈ సోషల్ కామెడీ మూవీలో రొమాంటిక్ ట్విస్ట్ మొదలవుతుంది. ఈ మూవీ ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. అయితే మేకర్స్ ట్రైలర్స్ లో ఓ డిస్క్లైమర్ యాడ్ చేశారు. భారత రాజ్యాంగం మతం, జాతి, కులం, లింగం లేదా జన్మస్థలం ఆధారంగా వివక్షను నిషేధిస్తోంది. ఇది కేవలం కల్పిత చిత్రం. చర్మ రంగు, వరకట్నం అనేది ఓ సామాజిక దురాచారం. ఈ సినిమాతో సంబంధం ఉన్న ఏ వ్యక్తి కూడా వరకట్న ఆచారాన్ని ఆచరించదు.